సహోదరులారా, ఎక్కువ సమయం తీసుకొని ఇది మన నాగేశ్వర ప్రసంగం ఇక్కడ తదనంతరం ఆహ్వానాన్ని బట్టి వస్తాను. ఈరోజు మనం పాస్కాకాలపు 6వ ఆదివారంలో ప్రవేశించున్నాము. ఈరోజు ప్రభు మనకిచ్చే వాగ్దానం నేటి స్వార్థ పథకంలో యోహాను సువార్త 14వ వచనం. నా పేరిట మీరు ఏమడిగినను నేను మీకు అనుగ్రహించదను. నా పేరిట మీరు ఏమడిగినా నేను మీకు అనుగ్రహించదను అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రభు పేరిట ఏమడిగినా మనకి ఇస్తాడని కాదు. ఒక నిమిషం గెయి పాట పడుతుంది. గెయి ఎవరు ఎక్కువ పెట్టారు, దానికి బేసిక్ వస్తాను. గెయి తగ్గిస్తుంది ఫస్ట్ గమనించాలి. ఇక్కడ ప్రభు పేరిట ఏమడిగినా కానీ ప్రభు ఇస్తాడని కాదు. ఏది శ్రేష్టమైనదో, ఏది క్షేమకరమో, ఏది అవసరమో అది ఇస్తాడని అంతేగాని అడిగినది ప్రతిదీ ఇస్తాడని అర్థం కాదు. ప్రభు ఏమన్నారు, మీరు నన్ను ఏమడిగినా నేను మీకు ఇస్తానంటే ఏదైనా ఇస్తాడని కాదు. ఏది క్షేమకరమో, ఏది అవసరమో, ఏది మరి మనకు అవసరమో అనేది ప్రభు ఇస్తాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఉదాహరణకు ఒక తల్లి కొత్త పీటతో వంటగదిలో కొనగా జరుపుకుంటున్నాడు. అప్పుడు చిన్నారి బిడ్డ ప్రాకుకుంటూ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ కొత్త పీట కావాలని పదే మానం చేస్తున్నాడు. తల్లి ఏమో కూరగాయలు జరుగుతుంది, కొత్తగా అప్పుడు తెచ్చిన కొత్త పీటతో కూరగాయలు కట్ చేస్తుంది. చిన్నారి బిడ్డ వచ్చి అది కావాలని ప్రతిసారి మానం చేస్తూ ఏడుస్తున్నాడు. ఎంత వేసినా కానీ ఆ తల్లి ఇవ్వలేదు. పదే వేసి అంగలాసనగా మొత్తుకున్నా కానీ ఆ కొత్త పీట తల్లి ఆ చిన్నారి బిడ్డకి ఇవ్వలేదు. తెలుసు ఇస్తే గాయమవుతుంది, ప్రమాదం అవుతుంది, ఏమైనా జరగవచ్చు కాబట్టి నిరాకరించింది ఆ తల్లి. ఇక్కడ ఆ తల్లి ఆ చిన్నారి బిడ్డకు కొత్త పీట ఆ కత్తి ఇవ్వలేదంటే వేసినట్టు కాదు, గాఢంగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ బిడ్డకు కొత్త పీట ఇస్తే ఎక్కడ చేకం చేసుకుంటుందో, ఎక్కడ రక్తం వస్తుందో అని నిరాకరించలే కానీ ప్రేమ లేనట్లు కాదు. ప్రేమ వల్ల మనం కూడా అంటే దేవుడు మన కొన్ని సందర్భాల్లో ఏదో ఇవ్వాలనుకుంటుంటాడు, కానీ మనము ఏం చేస్తాము, నాకు అడిగిన వెంటనే ప్రభు ఇవ్వలేదే అని నిరాశకులు అవుతుంటాం. ప్రభు నాకు తెలుసు, ఆయన ఆలస్యం చేసినా కానీ అద్భుతాలు చేస్తాడు. మనం కూడా ప్రభుని అడుగుతూ ఉంటాం అనేక విధాలుగా, నాకు ఎందుకు ప్రభు ఇవ్వలేదే అంటే అది సమయం కాదు. నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానంటే ఈ ఉద్దేశం సరిగా లేదు. అందుకే ప్రభు బిడ్డ మనం ప్రార్థన చేసినా కొన్ని మనం పొందుకోలేదు. ఎందుకు పొందుకోవట్లేదు? కారణం ఏమైంటుంది చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాము, ప్రభు మనకు ఇవ్వట్లేదు. కారణం ఏమైంటుంది? కారణం ఏమైంటుంది? ప్రభువుని చాలా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఇవ్వడం కారణం ఏమైంటుంది? వాట్ ఇస్ ద రీజన్ చెప్పండి. ఓకే, పాపం. తర్వాత దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇవ్వలేదు. ఇంకా నేను సందేహాలు ఎవరు ప్రశ్నలు రావట్లేదా? దేవుడు సరే, అన్ని కారణాలు కూడా కరెక్టే. కానీ బైబిల్ ప్రకారం మనకు యాకోబు గారు ఏం తెలియజేస్తారంటే, యాకోబు గారు అర్థలేక 4:2-3 వచనాలలో మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేదు. దేవాని పేరిట మేము అడుగుతున్నాము అంటున్నాం కానీ పొందుకోలేదు. కారణం మీలో కలహాలు, మీలో ద్వేషాలు, మీలో యుద్ధాలు, మీలో కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉండడమే కాదు. 3వ వచనం యాకోబు గారు అసలు 4:3 వచనంలో మీవి దురుద్దేశములు, యువర్ ఇంటెన్షన్ ఈస్ నాట్ ప్యూర్, మీ ఉద్దేశం కరెక్ట్ గా లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పేది వాస్తవమే. మనం అడుగుతాము కానీ మన ఉద్దేశం కరెక్ట్ గా ఎలా అడుగుతాం? ఎదుటి వానికి లేకపోతే వానికి ఉందని మనకు లేదని అడుగుతాం. వాడు బాగుపడుతున్నాడని మనం బాగుపడలేదని అడుగుతాం. మనం అడిగే విషయంలో స్వార్థం ఉంది, మనం అడిగే విషయంలో కంపారిజన్ ఉంది.
మనం దేవుని ఆలయానికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు కల్మషం లేని హృదయంతో ఖచ్చితమైన ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నాము, అడుగుతున్నామనే ప్రశ్న. యాకోబు గారు అంటారు, మీవి కరెక్ట్ ఉద్దేశాలు కాదు, మీవి ఏదో దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు, కానీ అంటికి మీరు పొందుకోలేకున్నారని యాకోబు గారు అంటారు. నిజమే, మనం ప్రభుని అడుగుతున్నాం, కానీ మనం కరెక్ట్ ఉద్దేశంతో మనం అడగట్లేదు. సహోదరి సహోదరుల, ఒకసారి అంట ఇద్దరు ఆడవాళ్ళు ఊరిలో